మోడల్ స్కూళ్ళకు సంబంధించిన వార్త 1072 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయట. మొత్తం 194 స్కూళ్ళలో 3880 పోస్టులు శాంక్షన్ అయితే 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయట. పనిచేస్తున్నది 2808 మంది ఉపాధ్యాయులే. ప్రిన్సిపాల్స్ లేక సీనియర్ టీచర్లకే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. దాని డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 194 మోడల్ స్కూళ్ళలో 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపాల్స్ లేరు. ఆయా స్థానాల్లో సీనియర్ టీచర్లకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ప్రిన్సిపల్ పోస్టుల్లో 70%, పీజీటీల్లో 50% పోస్టులను ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. టీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. కానీ మోడల్ స్కూల్స్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు టీచర్ల నియామకానికి నోటిఫికేషనే రాలేదు. 194 మోడల్ స్కూళ్ళలో మొత్తం 3880 శాంక్షన్ పోస్టులు ఉంటాయి. ఇందులో 2808 మాత్రమే భర్తీ అయినాయి. 1072 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 194 మోడల్ స్కూళ్ళలో 99 మందే ప్రిన్సిపల్ ఉన్నారు. 95 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ చూస్తే 2522 శాంక్షన్ పోస్టులు ఉంటే 1956 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 566 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టీజీటీ టీచర్లు 1164 మంది ఉంటే 750 మంది ఉంటే పనిచేస్తున్నారు. 411 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇంకా పీజీటీలో తెలుగు సబ్జెక్టు పోస్టులు 145, ఇంగ్లీష్కు 130 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా తెలుగులో 117 అంటే 145 తెలుగు టీచర్ల పోస్టులు ఉంటే 117 ఖాళీగానే ఉన్నాయంట. అంటే ఒక 20 మంది ఏమో అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు సమ్మర్ ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఆ మోడల్ స్కూళ్ళలో టీచర్లను నియమిస్తారు. కాబట్టి వీళ్ళనంత త్వరగా అంటే మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ ఏదైతే ఉందో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మోడల్ స్కూళ్ళలో ఖాళీలు మొత్తం కూడా భర్తీ చేస్తే విద్యార్థులకు మంచి ఇది వస్తుంది. దానికి సంబంధించి ఏదైతే మొన్న 10th రిజల్ట్ వచ్చిందో కొంత మంచి రిజల్టే, గతంలో కంటే కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఏదైతే కరోనా తర్వాత కొంత పిల్లల్లో కొంత అది జరిగి కానీ ఇప్పుడు మొన్న సంవత్సరం మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ఖాళీ టీచర్ల పోస్టులు ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో అన్నీ కూడా భర్తీ చేస్తే కొంత విద్యార్థులు మంచిగా చదువుకోనికే ఇది ఉంటుంది. ఇక ఒక పోస్ట్ సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది, ఒక చర్చనీయాంశమైంది. ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత, ఆమె ప్రస్తుతం విద్యా కమిషన్ మెంబర్గా కూడా ఉన్నారు. ఆమె ఆపరేషన్ సింధూర్ మీద ఒక పోస్టు పెడుతూ ఆపరేషన్ సింధూర్ అంటే ఏదో ఆధ్యాత్మికం అనుకున్న రక్తపాతమా అంటూ దానికి సంబంధించి ఒక